విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద విడవలూరు పంచాయతీకి సంబంధించి 14 వార్డుల ప్రజలకు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. వారి సమస్యలను నేరుగా వినడం, తెలుసుకోవడం, అర్జీ రూపంలో స్వీకరించడంతో ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నగేష్ కుమారి, ఎంఆర్ఓ చంద్రశేఖర్, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సేనయ్య, ఎంపీపీ ఏకొల్లు శేషమ్మ, సత్యం రెడ్డి, పాశం శ్రీహర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంబంధిత అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ఎలక్షన్ అప్పుడు వచ్చి విడవలూరులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరుస్తాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కనీసం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా అంటే నాకు తెలిసి మా విడవలూరు గ్రామంలో ఉన్న రైతన్నులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కాలువలు తవ్వించగలిగాం, సరైన సమయంలో రైతులకి ధాన్యం వాళ్ళు అమ్ముకొని 24 గంటల్లో అమ్మాలీలతో సహా డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి నిదర్శకం. కాబట్టి ఇలాంటివి మనము ఒకటొకటి చేసుకుంటూ ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చి 10 నెలలు 11 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 11 నెలల్లో ఎన్నో చేసుకున్నాము. కానీ అంటే ఇప్పుడు మనము మొట్టమొదట 1వ తేదీ పెన్షన్ ఇస్తామని చెప్పాం, అది తప్పకుండా ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు వచ్చి గ్రామాలలో తిరిగి, ఎందుకు గ్రామాలలో తిరగమని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య ఎమ్మెల్యేకి తెలవాలని, ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని ఆయన కోరిక. దానికోసమనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో వచ్చి 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పోయిన నెల నుంచి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ డే అని పెట్టారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ నిన్ననే మేబీ శుక్రవారానికి పెట్టడం జరిగింది. అలాగే ప్రతి 3వ శనివారము మనకి స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛత గురించి మనము ఎమ్మెల్యేలు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒక నెలలో 3 సార్లు గ్రీవెన్స్ డే అయితే వారానికి ఒకసారి 4 రోజులు, అదేవిధంగా పెన్షన్ కి 1 రోజు, 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎక్కడో ఒక దగ్గర ఒక స్కూల్లో, ఒక గుడో, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి 10 మందికి ఒక టీచర్ లెక్కన మీకు చదువు నేర్పించబోతున్నారు. ఈ రోజు ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. వాళ్ళందరూ ఎవరో రాపిస్తే రాసుకొని వచ్చారు, వాళ్ళకి ఏం కావాలి అని. వాళ్ళు కనీసం బస్సు పేర్లు చదువుకోవడానికో, ఈ రోజు నాకు ఇల్లు కావాలమ్మా అని చెప్పి రాయడానికో, సంతకం చేయడానికో, పెన్షన్ కావాలని చెప్పి రాయడానికో కనీస చదువుకోవాలని మన కోవూరు నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఎంచుకోవడం జరిగింది. మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న 25,000 మంది నిరక్షరాస్యులకి 2,500 మంది వాలంటరీ టీచర్స్ లెక్కన వాళ్ళు చెప్తారు. దీనికి లోకల్ నాయకులు ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ప్రతి కాలనీలో ఉన్న నాయకుడు 10 మందిని తీసుకెళ్లి సాయంత్రం అయితే ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి చదువు నేర్పించేదానికి అందులో భాగంగా మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలా కామాక్షమ కాలనీ అయితేనేమి, పటేల్ నగరు, ఈ కాలనీస్ లో కూడా నేను తొందరగా వచ్చి పర్యటించబోతున్నాను. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో తీరుస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.
Hi Nilor, please subscribe to N3 TV.